అందరికీ నమస్కారం అండి. జై గురుదేవ్ దత్తాత్రేయాయ నమః. చిత్రగుప్తుడు అంటే ఎవరు? ఆయన యొక్క జన్మకథ ఏమిటో విందాం. చిత్రగుప్తుడు అసలు పేరు చిత్రుడు. చిత్రుడు సూర్యవంశపు రాజు. తన వంశానికి మూలపురుషుడైన సూర్యభగవాను గురించి చిత్రమహారాజు తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చుకున్న సూర్యభగవానుడు ప్రత్యక్షమయ్యి చిత్రునికి సర్వజ్ఞతత్వాన్ని, అన్ని కార్యాల్లోనూ నిపుణత్వాన్ని వరాలుగా ప్రసాదించాడు. చిత్రుడు చాలా ఆనందపడ్డాడు. ఆదిత్యుని చేత వరదుడై ఉన్నాడు కనుక నాటి నుండి చిత్రుణ్ణి చిత్రాదిత్యుడు అని సాగారు. యమధర్మరాజు చిత్రాదిత్యుని వంటి సకల కార్య ధురంధరుడు, సర్వజ్ఞుడు తన వద్దకు చేదోడు వాదోడుగా ఉంటే వెసులుబాటుగా ఉంటుందని భావించాడు. చిత్రాదిత్యుణ్ణి సశరీరంగా అంటే శరీరంతో పాటు తన పట్టణానికి తీసుకురావాల్సిందిగా భటులను పంపాడు. యమభటులు చిత్రాదిత్యుణ్ణి సన్నిధికి వెళ్ళి జరిగిన కథనంతా అతనికి వివరించి యమలోకానికి తీసుకువెళ్ళారు. యముడు చిత్రాదిత్యంతో వివిధ ప్రాణులు చేస్తూ ఉండే కార్యకలాపాలను అంటే పాపపుణ్యాలను గమనిస్తూ వాటిని అన్నింటినీ గుప్తంగా గ్రంథస్థం చేయవలసిందని, ఆ విధంగా చేస్తే పాపులను శిక్షించడం తనకు సులభతరం అవుతుందని, లోక కళ్యాణార్థం ఈ బాధ్యతను స్వీకరించవలసిందిగా ప్రార్థించాడు. చిత్రాదిత్యుడు అందుకు అంగీకరించాడు. నాటి నుండి యమలోకంలో తన నిత్య నివాసాన్ని ఏర్పరచుకుని 84,000 కోట్ల జీవరాశుల యొక్క నిత్యం చేసే పాపపుణ్య కర్మాలన్నింటినీ తన సర్వజ్ఞతత్వంతో పరీక్షిస్తూ రహస్యంగా గ్రంథస్థం చేయసాగాడు. ఈ విధంగా గుప్తంగా పాపపుణ్యాల చిట్టాలను భద్రపరుస్తున్నాడు కనుక చిత్రునికి చిత్రగుప్తుడనే పేరైతే వచ్చింది. మన దేశంలో చిత్రగుప్తునికి కూడా దేవాలయం ఉంది. అది 7 మోక్షపురాలలో ఒకటైన కాంచీపురంలో చిత్రగుప్తునికి దేవాలయం ఉంది. అందరూ దేవతలకు వలనే ఆ దేవాలయంలో చిత్రగుప్తునికి నిత్య పూజలు కూడా జరుగుతాయి. పాపం సెలవుల్లేని పని కలిగిన కార్యాలయంలో కార్యసిద్ధిగా నియమితుడైన గొప్ప కార్మికుడే చిత్రగుప్తుడు. విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం, మరెన్నో మనకు తెలియని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.